నమస్కారం. నా పేరు డాక్టర్ గురుధవన్. ఈ వీడియోలో మనం కిడ్నీ ఎలా నిశ్శబ్దంగా మనకు తెలియకుండానే దెబ్బతింటుందో గురించి మాట్లాడబోతున్నాం. చాలాసార్లు పేషెంట్ వస్తారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళంటారు, "నాకు బీపీ ఉందని అస్సలు తెలియలేదు. నా సీరం క్రియాటినిన్ ఎప్పుడు పెరిగిందో కూడా తెలియలేదు. నేను పూర్తిగా బాగానే ఉన్నాను అనుకున్నాను." దీని వెనుక కూడా ఒక కారణం ఉంటుంది. పేషెంట్ వయసు 25, 30, 40 ఏళ్ళు. ఇవి అలాంటి వయసులు. అందులో మనం మన బీపీ, షుగర్ గురించి పట్టించుకోము, పరీక్షించుకోము కూడా. ఎందుకంటే అప్పటి వరకు అవసరం అనిపించదు. శరీరంలో ఏదైనా సమస్య ఉందని మనకు అనిపించదు కూడా. మనకు చూసి ఎవరో చెప్పాలి, "అవును, మనం మన శరీరాన్ని చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. బీపీ చెక్ చేయించుకోవాలి, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి." ఇది అలాంటి వయస్సు. శరీరంలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కిడ్నీ సమస్యలు యంగ్ ఏజ్‌లో వస్తే ఆ ప్రారంభ లక్షణాలు ఎందుకు కనిపించవు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కిడ్నీ సమస్యలకు కారణం ఏదైనా కావచ్చు. మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, షుగర్ ఎక్కువగా ఉండటం లేదా ఐజీ నెఫ్రోపతి అయినా సరే. ఇది శరీరంలో ధీరే పెరుగుతుంటే మన శరీరం దానికి తగినట్లుగా అడ్జస్ట్ అవుతుంటుంది. మీ బీపీ ఈరోజు ఒక 120 మీద 85 ఉంది అంటే పూర్తిగా నార్మల్. ఎలాంటి సమస్య లేదు. మీరు కొంత సక్సెస్ అయ్యారు అంటే అది ఒక 130 మీద 90కి చేరింది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సమస్య ఉండదు, తలనొప్పి ఉండదు, ఏమీ ఉండదు. అది మళ్ళీ నార్మల్‌కి వస్తే ఎలాంటి సమస్య లేదు. కానీ మీ బీపీ కంటిన్యూగా ఒక 130 మీద 90 లేదా ఒక 130 మీద 95గా ఉంటే అంటే అది కొంచెం నార్మల్‌కి మించి ఉంది గనా? అది అనేక సంవత్సరాలు నిరంతరం కొనసాగుతుండటం వల్ల మీకు కిడ్నీ సమస్య రావచ్చు. నలుగురిలో ఒకరు బీపీ పేషెంట్ కిడ్నీ పేషెంట్‌గా మారిపోతారు. ఇంకా కూడా శరీరానికి పెద్దగా ఏమీ అనిపించదు. శరీరంలో ఎనర్జీ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎందుకంటే ఇది ఎక్కువ కాలం కొనసాగింది. అందుకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం డయాబెటిస్‌కి వెళదాం. డయాబెటిస్‌లో ఏమవుతుందంటే హెచ్‌బీఏవన్సీ అనే ఒక విలువ ఉంటుంది. అది మనకు 3 నెలల సగటు స్థాయిని చెబుతుంది. అయితే ఆ షుగర్ అంటే ఏమిటి? సాధారణంగా అది 5.5 వరకు ఉండాలి. 6 వరకు ఉండాలి అనుకోండి. కానీ మీ హెచ్‌బీఏ1సి 7గా ఉంటే అది చాలా ఎక్కువ అనిపించదు. 0.5 తేడా ఉంటే కొంత తేడా ఉంటుంది. కానీ మీ హెచ్‌బీఏ1సి 7గా ఉంటే అది 5, 6 సంవత్సరాలు అలాగే కొనసాగితే ఏమవుతుందంటే ఆ కొద్దిగా ఉన్న షుగర్ మీ కిడ్నీకి ప్రతిరోజు నిరంతరం నష్టం కలిగిస్తుంది. తదుపరి 5 నుండి 6 సంవత్సరాల వరకు. అప్పుడు మీ కిడ్నీపై దాని ప్రభావం కనిపించటం మొదలవుతుంది. ఎందుకంటే మీ శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఎందుకంటే డయాబెటిస్ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి దురద లేదు, ఎలాంటి ఊబకాయం లేదు. కాబట్టి ఈ వ్యాధి మౌనంగా శరీరంలో పెరగడం ప్రారంభిస్తుంది. అందుకే కిడ్నీ ఫిలిపేషన్ గురించి రిపోర్ట్ రాకపోతే, క్యాటరీనా టెస్ట్ చెయ్యకపోతే లేదా ఎఫ్టీ చెయ్యకపోతే కిడ్నీ చెడిపోతున్నదని తెలియదు. అయితే 50% మందికి టెస్ట్ ద్వారా మాత్రమే తెలిసవుతుంది, అవును, కిడ్నీలో ఏదో సమస్య ఉందని. మిగతా 50% రోగులకు లక్షణాలు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనం లక్షణాల గురించి మాట్లాడితే స్టేజ్ 3, స్టేజ్ 4కి ముందు ఎలాంటి లక్షణాలు ఉండవు. కిడ్నీ ఫెయిల్యూర్‌లో కేవలం మీ క్యాట్లినా లెవెల్ మాత్రమే పెరుగుతుంది. క్యాట్లినా లెవెల్ మీ శరీరంలో అంతగా లక్షణాలు చూపించదు, అది తక్కువగా ఉన్నప్పుడు. కానీ అది శరీరంలో చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, యూరియా కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే అది మీ శరీరంలో ఏదైనా లక్షణాన్ని చూపించడం మొదలుపెడుతుంది. అది చేస్తుంది, కానీ అప్పటికే ఆలస్యమైపోయి ఉంటుంది. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్‌ను సైలెంట్ కిల్లర్ అంటారు. ఇది మీ శరీరాన్ని లోపల నుంచి ఖాళీ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. కానీ మీకు లేదా ఇతరులకు కూడా తెలియదు. అందుకే అవసరం ఏమిటంటే మనం మన బీపీ, షుగర్‌ను నిరంతరం మానిటర్ చేస్తూ ఉంటే, మంచి ఆహారం తీసుకుంటే, వ్యాయామం చేస్తే, సంతోషంగా ఉంటే, మంచి నిద్ర పడితే మన శరీరంలో అన్నీ బాగానే ఉంటాయి. మరియు రూటీన్ చెకప్ కూడా మీరు తానే చేసుకోండి. బీపీ టెస్ట్ తానే చేసుకోండి. షుగర్ టెస్ట్ తానే చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్ అంటే అందరికీ భయం ఉంటుంది. కాబట్టి ఈ టెస్టులు మీరు ఇంట్లో చేసుకొని మీను రక్షించుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ముందు మీకు ఇది కూడా అర్థమై ఉంటుంది. మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది, కానీ మీకు ఎందుకు తెలియలేదు అనేది. సరే, ఇక్కడితో నేను అనుమతి తీసుకుంటున్నాను. తదుపరి ఎపిసోడ్‌లో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.